మహిళల గౌరవం ఆకాశాన్నంటిన తెలంగాణ నేలపై ఇప్పుడు దయ్యాల పాలన నడుస్తున్నది. యత్ర నార్యస్తు పూజ్యంతే అన్న ఆర్యోక్తిని ఆచరించిన తెలంగాణలో ఇప్పుడు దుశ్శాసన పర్వం దాపురించింది. తెలంగాణ శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్ నిస్సిగ్గుగా బరితెగిస్తుంది. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీని అట్టుడికించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ వైఖరిపై యావత్ తెలంగాణ భగ్గుమంటుంది. తత్ర రమంత దేవత అని చెప్పి ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెప్పినారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలు గౌరవించబడిన చోటే దేవతలు సంచరిస్తారని ఇతిహాసాలు చెబుతున్నాయి. మహిళలను గౌరవించని సమాజాలు ఉన్నతికి నోచుకోవు. ఈ నానుడిని తూచా తప్పకుండా పాటించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి దాదాపు దశాబ్దం ఏలుబడిలో బీఆర్ఎస్ మహిళల గౌరవానికి పెద్దపీట వేసింది. అందుకే కేసీఆర్ ఏలుబడిలో తెలంగాణ నేల దేవతలు సంచరించిన నేలగా అభ్యున్నతిని సాధించింది. అటువంటి నేలపై ఇప్పుడు దెయ్యాలు రాజ్యమేలుతున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణలో అశాంతి రాజ్యమేలుతున్నది. ఇక తాజా అసెంబ్లీ సమావేశాల్లో సమాజం సిగ్గుపడేలా కాంగ్రెస్ సర్కార్ మహిళలను అవమానించింది. శాసనసభ సాక్షిగా ఎన్నడూ లేని దురదృష్టకరమైన సంఘటనలను తెలంగాణ చూస్తున్నది. సాక్షాత్తు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారు. మహిళలను గౌరవించాలన్న ఇంగితం మరచిన రేవంత్ రెడ్డి కౌరవ సభలో దుర్యోధనుణ్ణి తలపించాడు. స్వతహాగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి తన ప్రవర్తన పట్ల కించిత్ పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇందుకు నిరసనగా యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ అట్టుడికింది. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం సీఎం డౌన్ డౌన్ సీఎం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం సీఎం అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం డిప్యూటీ సీఎం తీరుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానమిచ్చింది. అసెంబ్లీలో సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలతో హోరెత్తించారు. కనీసం సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరినా ఇవ్వలేదు. దీంతో అసెంబ్లీ వెల్లోనే బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల గౌరవం కోసం న్యాయం కావాలని కోరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. మార్షల్స్ వారిని సభ బయటకు తీసుకురావడంతో సీఎం ఛాంబర్ ముందే ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు బలవంతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తప్పదు, ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొప్పుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం
మహిళలను అవమానించిన సీఎం వెంటనే